నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి అయోధ్య రామ మందిరానికి తలుపులు అనేవి హైదరాబాద్ నుండి వెళ్తున్నాయి అది కూడా హైదరాబాద్లోని బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ నుండి ఇప్పుడు మనతో పాటు అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ యజమాని చెదలవాడ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాము నమస్తే సార్ నమస్తే అమ్మా చెప్పమ్మా సార్ మీరు హైదరాబాద్ నుండి ఇక్కడ ఇప్పుడు అయోధ్య రామ మందిరం అంటేనే ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఆలయం ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పి అటువంటి ప్రతిష్టాత్మకమైన ఆలయానికి తలుపులు మన హైదరాబాద్ నుండి మీరు పంపిస్తూ ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి టింబర్ సేకరించి 100 సంవత్సరాలు చెట్ల నుంచి టింబర్ సేకరించి దాదాపు 120 తలుపులు అక్కడే మా స్టాఫ్ని పెట్టి మా నిష్ణాతులైన శిల్పులు వుడ్ కార్వింగ్ శిల్పులను తమిళనాడు నుంచి పిలిపించి వాళ్ళ చేత చేస్తున్నాం అయిపోయినాయి కొద్ది రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వస్తున్నారు అక్కడికి ఆయన వచ్చినప్పుడు అవి కూడా బిగించేస్తాం ప్రస్తుతానికి ఆ తలుపుల మీద బంగారు తాపడం జరుగుతూ ఉంది అవ్వగానే మొత్తం బిగించేసి చాలా లోకోత్తరంగా సుందరంగా తయారవుతుంది ఆ టెంపుల్ ప్రపంచంలో చాలా ఫేమస్ టెంపుల్ తెలియని ఏముంది మాకు పూర్వజన సుకృతం మాకు అవకాశం రావటం మేము కల్పవర్గ దానికి సప్లై చేయటం ఆ టెంపుల్కి రాముల వారి దయ ఇంకా రాముల వారి విగ్రహాలు ఇంకా చెక్కిస్తున్నాయి ఇక్కడ అవి కూడా అయిపోయిన తర్వాత అవి కూడా అక్కడికి వెళ్తాయి ఇప్పుడు ఇక్కడ మనకి లోపలికి ఎంటర్ అవగానే కనిపించిన రాముల వారి విగ్రహం అలాగే అనంత పద్మనాభ స్వామిది కూడా అన్ని అక్కడికే పంపిస్తారా అవునమ్మా అనంత పద్మనాభ స్వామిది ఇంకా ఎక్కడ పంపాలో ఇంకా తేలలేదు ఆ పద్మనాభ స్వామి వారి దయ ఆయన ఎక్కడికి వెళ్తా అంటే అక్కడ పంపిస్తాం మా ప్రమేయం ఏం లేదు ఎక్కడికి పంపడానికో డబ్బు కోసం చేసింది కదా అది అట్లా పెద్ద లాగు దొరికింది అందులోంచి ఆయన చెక్కుతా ఉంటే ఆయనే కనపడ్డాడు ఆయన్ని అట్లా తయారు చేసాం మేము చేసింది ఏం లేదు అంత పద్మనాభ స్వామి ఆ దారు శిల్పం లాగా బయట వచ్చాడు చేసి పెట్టాం అది మాకు మా కుటుంబం అందరికీ తృప్తిగా ఉంది మా అన్నదమ్ములందరికీ చాలా గొప్పగా ఉంది ఈ మొత్తానికి ఈ ప్లానింగ్ అంతా మా తమ్ముడు తిరుపతిరావు అని ఆయన చేశారు ఆయన ఆలోచనతో ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ గవర్నర్ గారు కూడా వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు అవును ఆమె కూడా తెలిసింది అయోధ్యకు చేసాం తర్వాత మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు కూడా 130 అడుగులు ఫ్లాగ్ హాయిస్టింగ్ కోసం ఇండియాలో ప్రెస్టీజియస్ ఫ్లాగ్ హాయిస్టింగ్ టెంపుల్ కర్రగా తయారు చేసి పంపించాం మేము ఎవరు ముందుకు రాకపోతే మేమే ఆపర్చునిటీ తీసుకుని చేసాం వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్రిషియేట్ చేశారు మమ్మల్ని ఇదంతా చూసి గవర్నర్ గారు కూడా ఎంతో అభిమానంగా వారి టైం వెచ్చించి ఇక్కడ మాకు చూడటానికి మా రాముల వారి విగ్రహాలు చూడటానికి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి వారు కూడా దయచేశారు చాలా సంతోషమైన విషయం ఇవాళ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మేడం గారు మాకు శుభాకాంక్షలు చెప్పి ఆమె ఆశీర్వచనాలు ఆమె అభినందనలు మాకు తెలియజేశారు మాకు చాలా అదృష్టమైన విషయం అనుకుని భావిస్తున్నాం సార్ మొదటగా మీరు యాదాద్రికి కూడా మీరే తలుపులు చేయించడం కానీ ఇవన్నీ చేశారు కదా ఇది ఎప్పటి నుండో ఆలయాలకి చేస్తూ ఉన్నారా లేదంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మా తాతండ్రుల దగ్గర నుంచి ఇదే వృత్తిలో వుడ్ వర్క్ లో ఉన్నాం యాదాద్రి ఇక్కడ వచ్చిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ అడిగారు ఇచ్చాము మిగతా టెంపుల్స్ కూడా చేస్తున్నాం ఆంధ్రాలో చాలా టెంపుల్స్ చేసాం ఇక్కడ యాదాద్రికి చేసిన తర్వాత అందరికీ పబ్లిసిటీ వచ్చింది మేము పబ్లిసిటీ కోసం పనిచేయట్లేదు ఆ దేవుడి దయ కోసం దేవతల విగ్రహాల కోసం అవి చేస్తున్నాం వుడ్తో చేస్తున్నాం మేము ప్రస్తుతానికి అందువల్ల మా డ్యూటీగా మేము చేసాం అది జనం గుర్తించారు అవకాశాలు వచ్చినాయి చేస్తున్నాం ఇది డబ్బు కోసమో వ్యాపారం కోసం చేసేది కాదు ఇది చిన్నజీర స్వామి వారు కూడా గుర్తించారు వారు కూడా వచ్చారు అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని దారు శిల్పాన్ని వారు కూడా ప్రశంసించారు మా జన్మ ధన్యమైపోయింది వారి ఆశీస్సులతోటి రామ మందిరానికి తలుపులు అంటే అవి కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఉండే ఆలయం అది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆలయం కాబట్టి ఆ తలుపులు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా చేయాలి కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఈ ఇనుప మేకులు అనేవి వాడలేదు అని చెప్పారు సో అది ఏ విధంగా చేశారు ఒకసారి చెప్తారా చాలా సెలెక్టెడ్ టింబర్తో చేసాం మహారాష్ట్ర గవర్నమెంట్లో ఉంది అక్కడ చాలా సెలెక్టెడ్ దాదాపు 500 సంవత్సరాలు 400 సంవత్సరాల చెట్లని సెలెక్ట్ చేసి అందులోంచి కట్ చేయించి గవర్నమెంట్ ద్వారానే అక్కడ పంపించాం అంటే 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు ఉంటాయి మా కుటుంబ సభ్యులు మొత్తం మా తరతరాలకి తగిన పుణ్యం ఆ తలుపులు చేసినందువల్ల మాకు దక్కింది ఎవరు ఊహించినంత ఆపర్చునిటీ మాకు దొరికింది అయోధ్యకి టింబర్ తలుపులు చేయించడం అనేది మేము ఊహించిన విషయం ఆ రాముల వారే మాకు ఆదేశించారు ఆయనే చేయించుకున్నాడు మా చేత రాబోయే ఇంకొక 50 తరాలు కూడా ఆ పేరుతోనే ఉంటుంది
మా జన్మ ధన్యమైపోయింది. మా జీవితం ఇప్పుడు ఈ జన్మలో మేము అంత సుఖాన్ని మరి ఆ రాముల వారు మాకు ఇప్పించాడు. మా తల్లిదండ్రులందరూ కూడా రామ భక్తులు. మా కొద్దిలో మొదటి నుంచి కూడా రాముల వారు దేవాలయాలకి వుడ్ ఇవ్వటం, అక్కడ రథాలు చేయటం, తలుపులు ఇవ్వటం ఇట్లాంటి జరిగినాయి. ఆ పుణ్య కార్యక్రమాలే మాకు కలిసి వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఆంధ్రప్రభ ఎప్పటి నుంచో కాశీనాథ్ నాగేశ్వరరావు గారు పెట్టిన పేపర్ ఇది. అప్పటి నుంచి మేము చదువుతూనే ఉన్నాం. అది ఇవాళకి ఉన్నారు మీరందరూ. ఇవాళ యూత్ మీరు తరతరాల మీరు వచ్చారు. ఇవాళ మీ ఎప్పటి నుంచో చదువుతున్నాం ఆంధ్రప్రభ. ఫ్యాక్ట్ రాస్తారు. ఎటువంటి ఎల్లో జర్నలిజానికి అవకాశం లేకుండా జనాన్ని పనికొచ్చే మాటలు చెబుతారు తప్ప ఎవరిని ఇంకో రకంగా జరగదు. జనానికి పనికొచ్చేది మాకు సమాజానికి ఉపయోగపడే విషయాలే మీరు చెప్తారు. సమాజానికి చాలా సేవ చేస్తున్నారు ఆంధ్రప్రభ వారు. ఇవాళది కాదు పేపర్. అది ఇన్ని సునామీలు తట్టుకొని ఆంధ్రప్రభ నిలబడ్డదంటే పేపర్ సామాన్యం కాదు. అందుకు మేము చాలా గర్విస్తున్నాం. కాశీనాథ నాగేశ్వరరావు గారు మొదలుపెట్టిన పేపర్ ఇది. సంతోషం అమ్మ. వీళ్ళంతా యూత్ అంతా వచ్చి వాళ్ళ పేపర్ పేరు నిలబెడుతున్నారు. మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, మొత్తానికి వెంకటేశ్వరరావు గారు అయితే పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతున్నారు. ఇది నిజంగానే అతిశయోక్తి అయితే కాదు. తప్పకుండా ఇంత ప్రతిష్టాత్మకమైన ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రామ మందిరాన్ని, అయోధ్య రామ మందిరానికి మన హైదరాబాద్ నుండి తలుపులు వెళ్ళడం, మన తెలంగాణ నుండి తలుపులు వెళ్ళడం అంటే అది మన అందరికీ కూడా ఎంతో అదృష్టంగానే భావించవచ్చు. ఇటువంటి ఆలయానికి ఇక్కడ నుండి వెళ్ళడం చేత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతో పుణ్యం చేసుకుంది అని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఆలయానికి కాదు, తరతరాల నుండి కూడా వాళ్ళ కుటుంబం ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. ఎన్నో ఆలయాలకి తలుపులు కానీ ఆలయాలకు సంబంధించిన చాలా వర్క్ అనేది వాళ్ళు తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ రామ మందిరానికి కూడా చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పి వెంకటేశ్వరరావు గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సతీష్ తో తేజస్వి, ఆంధ్రప్రభ.